కోబ్రా V8 అండ్ సయ్యద్ 4 ఇవి అద్భుతమైనటువంటి ఇరాన్ దగ్గర ఒక టెక్నాలజీ సంబంధించినటువంటి వెపన్స్ ఇవి. సో ఈ రాడార్ సిస్టమ్ మొత్తం దెబ్బతీస్తాయి. అమెరికా రాడార్ సిస్టమ్ దెబ్బతీయడం కానీ, శాటిలైట్ని పూర్తిగా హ్యాక్ చేయడం కానీ, వైఫై అంటే ప్రతి నెట్వర్కింగ్ని కూడా పూర్తిగా హ్యాక్ చేయడంతో ఇప్పుడు ఆ షిప్స్ ఏవైతే ఉన్నాయో నావిగేషన్ లేక ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నావిగేషన్ రూట్స్ అర్థం కావడం లేదు. సో నావిగేషన్ లేకపోవడంతో ఎక్కడికక్కడ ఈ షిప్పులు నిలిచిపోవడంతో సో ప్రెజెంట్ అక్కడ ఆయిల్ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ పైన పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంది. యూరోపియన్ కంట్రీస్ ఈజ్ కంప్లీట్లీ ఆర్గనైజ్డ్ అండ్ మెయింటైన్ త్రూ ద ఆయిల్స్ ఓన్లీ. అంటే ఇక్కడ ఆయిల్స్ ద్వారా ఎందుకు ఆర్గనైజ్ అవ్వబడుతున్నాయి, ఆయిల్ ద్వారా ఎందుకు మెయింటైన్ అవ్వబోతున్నాయంటే అక్కడ నివాసాలకు కూడా ఈ ఆయిల్ అనేది చాలా కీలకం. బికాస్ దే యూజ్ జనరేటర్స్ కానీ లేదంటే ఎక్కువగా హీటర్స్ యూజ్ చేస్తూ ఉంటారు ప్రతి ఇంట్లో కూడా. సో దానికి ఈ ఆయిల్ కంపల్సరీ మ్యాండేట్. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఒకసారిగా ఆందోళనకు గురవుతున్నాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఆయన ఏమంటాడంటే ఐఎమ్ నో మోర్ ఇన్ ది వార్, నేను వార్లో లేను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను వార్లో లేను, నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పండి. ఇరాన్ని, అమెరికాని, ఇజ్రాయల్ అన్నింటినీ హెచ్చరిస్తూ ఆయన నేను యుద్ధంలో లేను కాబట్టి మీరు నన్ను ఇబ్బంది పెడితే నా దేశంలో కొంత అతలాకుతలమే పరిస్థితి ఉంది, ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవ్వచ్చు, సో ఈ రేట్లు పెరగొచ్చు, ప్రజలు సామాన్యులు ఇబ్బంది పడవచ్చు, సో ఐఎమ్ నో మోర్ ఇన్ వార్, డోంట్ మేక్ మీ హట్ అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సో మరి కీర్ స్టార్మర్ ఒక్కరే కాదు, ఫ్రాన్స్, జర్మనీ అంటే మొత్తంగా యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు ఇబ్బంది పడక తప్పదు. మరి యూరోపియన్ కంట్రీస్ని ఇబ్బంది పెడుతోంది ఇరానా, ఇజ్రాయిల్, అమెరికా అనేది మాత్రం మీకు అర్థమై ఉంటుంది బహుశా. సో ఇరాన్ 1:many ఇరాన్ ఒక్కటే అమెరికాతో పోరాడుతోంది, ఇజ్రాయిల్తో పోరాడుతోంది, కువైట్, ఖతార్, బహ్రాన్, తర్వాత ఇంకా సౌదీ అరేబియా ఈ దేశాలతో పోరాడుతోంది. ఇరాన్ ఒకవైపు, ఈ దేశాలన్నీ ఇంకోవైపు 1:many యుద్ధం కొనసాగుతోంది. దాదాపుగా ఇది 3వ ప్రపంచ యుద్ధాన్ని తలపించే విధంగా ఉంది. సో 1:many అంటే మీరు గమనించండి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వరల్డ్ మ్యాప్ విత్ యూ, ఒకసారి వరల్డ్ మ్యాప్ ఓపెన్ చేస్తే ఇండియాకి ఎడమ వైపున ఉన్నటువంటి ప్రతి ప్రాంతం మొత్తం కూడా టువర్డ్స్ వెస్టర్న్ పార్ట్ మొత్తం కూడా ఇప్పుడు ఏమవుతుంది చూడండి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరుగుతోంది. ఆ పక్కనే ఇరాన్ ఏం చేస్తోంది, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్ అంటిల్ ఇజ్రాయెల్ వరకు ఇరాన్ దాడి చేస్తోంది. అటువైపు నుంచి మిసైల్ ఇటువైపు, ఇటువైపు నుంచి మిసైల్ అటువైపు, వరుసగా యుద్ధం జరుగుతూనే ఉంది. సో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ మొత్తం కూడా యుద్ధంలోకి దిగాయి. నిన్న చైనా కూడా విదేశాంగ మంత్రి, ఇరాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడకొచ్చి ఐఎమ్ రెడీ టు గివ్ యూ వార్ఫేర్, మీకు వార్ఫేర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు యుద్ధం చేయండి అన్నట్టుగా చైనా ఎంకరేజ్ చేస్తోంది. రష్యా యుద్ధాన్ని ఖండించింది, నార్త్ కొరియా యుద్ధాన్ని ఖండించింది. భారత్ తటస్థంగా ఉంది, మన దగ్గర ఉగ్రవాద చర్యలు జరగకుండా భారత్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. అంటే మీరు గమనిస్తే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ మిడిల్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఏషియా మొత్తం కూడా అల్లకల్లం అయిపోయింది. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, తర్వాత కొన్ని ఇస్లామిక్ నేషన్స్, అరబ్ కంట్రీస్, ఆ తర్వాత యూరోపియన్ కంట్రీస్ అంతా కూడా యుద్ధం ప్రభావం కారణంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి సంకేతమేనా అంటే ఆల్రెడీ యుద్ధం జరుగుతుందని చెప్తున్నారు అనలిస్టులు. సో ఇప్పటితో ఇంకా యుద్ధం ఆగిపోలేదు, ఇంకా కంటిన్యూ అవకాశం ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్ కనుక ఇంకొక 2 days పాటుగా కంటిన్యూ అయితే కనుక డెఫినెట్గా భారత్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. బికాస్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ జలసంధి నుంచే సుమారుగా 30-35% ఆయిల్ని భారత్ కొంటోంది, సౌదీ నుంచి, ఆ తర్వాత కువైట్ నుంచి. ఈ 2 దేశాలు ఇరాక్ అండ్ సౌదీ నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం. ఆ జలసంధి నుంచే ఈ ఆయిల్ అంతా కంటైనర్ ద్వారా, షిప్స్ ద్వారా వస్తూ ఉంటుంది. ఇప్పటికే 2 రోజులైంది ఆ షిప్స్ మూవ్ అవ్వక. ఇంకొక 1 day సుమారుగా 2 days కనుక 24 hours to 40 hours కనుక గడిస్తే అమాంతంగా ఆయిల్ ధరలు పెరిగిపోయే అవకాశం ఉంది, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతాయి. బికాజ్ మనకు వచ్చే దాంట్లో 100 million barrels మొత్తం కూడా ఒక రోజుకి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచే వస్తాయి. దాంట్లో 80% చైనాకు వెళ్తుంది, మనం 30-35% మనం కొనుగోలు చేసే దాంట్లో అక్కడి నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో అక్కడ కనుక ఇంకొన్ని రోజుల పాటుగా ఆ షిప్స్ కనుక అలాగే ఆగిపోతే ఇండియా కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా 3వ ప్రపంచ యుద్ధానికి సంకేతాలు కనబడుతున్నాయి. ఆల్రెడీ యుద్ధం జరుగుతుందని అనలిస్ట్ చెప్తున్నారు. ఇప్పటికైతే అలీ ఖమేనీ తర్వాత ముజ్తబా ఖమేనీ ఆ స్థానం అధిరోహించారు. ఇప్పుడైనా ఇజ్రాయెల్, అమెరికాను ఎలా కట్టడి చేస్తారో చూడాలి. ఇంకా అమెరికా కార్యాలయాల పైన, అమెరికా భవన్ల పైన, అమెరికా కన్సులేట్ భవన్ల పైన, అమెరికాకు సంబంధించి ఎంబసీ కార్యాలయ పైన ఇరాన్ ఎటువంటి ముప్పేట దాడి జరుగుతుందో చూస్తున్నాం. దీనికి ప్రతీకార దాడిగా భాగంగా దుబాయ్ ఇరాన్ పై అటాక్ ఇస్తుందా, లేదంటే అమెరికానే డైరెక్ట్ గా ఇరాన్ పై అటాక్ ఇస్తుందా, ఏం జరుగుతుందో చూడ. ఒకసారి మళ్ళీ నిన్న జరిగిన దాడికి సంబంధించి ఆ విజువల్ చూద్దాం.
जिगर एक फिर एक आ गई है शिट जिगर जिगर एक फिर एक आ गई है शिट जिगर जिगर एक फिर एक आ गई है शिट जिगर जिगर एक फिर एक आ गई है शिट जिगर जिगर एक फिर एक आ गई है जिगर जिगर రైట్. సో ప్రెసెంట్ ఈ వార్తకు సంబంధించి ఆర్టీవీ మొదటిగా బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది. కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో అది తప్పు అని అంటున్నారు. బట్ మీకు నేను చూపిస్తున్నాను. అది ఇరాన్ అటాక్ ఆన్ దుబాయ్ అనగానే ఫస్ట్గా వచ్చే వార్త ఇది. మీకు చాలా ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలు నేను చూపిస్తాను. రైట్, ఒక్కసారి ప్లీజ్ కెమెరా జూమ్ చేసుకోండి. సో యుఎస్ ఎంబసీ ఇన్ దుబాయ్ హిట్ ఇజ్రాయెల్ పౌన్స్ ఇరాన్ లెబనాన్ యాజ్ డెత్ టోల్ రైజెస్. రైట్. సో ఇదొకటే కాదు, చాలా పెద్ద మొత్తంలో ఇదే వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ కథనం మీరు జూమ్ చేయండి కెమెరా. రైట్, ఎంబసీ కార్యాలయపైన, దుబాయ్ ఎంబసీ కార్యాలయాలపైన ప్రెజెంట్ అమెరికా ఎంబసీ కార్యాలయం పైన ఇరాన్ దాడి చేసినట్టుగా మీరు అవసరమే చెక్ చేసుకోండి. సో యుఎస్ ఎంబసీ ఇన్ దుబాయ్ హిట్ బై ఇరాన్, ఇది ప్రధానంగా వచ్చిన వార్త. ఇది అల్ జజీరా అనేటువంటి ఇంటర్నేషనల్ మీడియా కథనంలో వచ్చిన వార్త. తర్వాత ఎన్డీటీవీలో వచ్చింది ఇరాన్స్ డబుల్ స్ట్రైక్ ఇన్ దుబాయ్. దుబాయ్లో వరుస దాడులకు పాల్పడింది. యుఎస్ ఆర్మీ బిల్డింగ్ అండ్ ఆస్ట్రేలియన్ బేస్ హిట్. సో ఇది ఇంకొక వార్త. సో ఇంకొక కథనానికి సంబంధించి ఒక వ్యక్తి తన పర్సనల్ ఇంటెన్షన్ని షేర్ చేస్తున్నాడు ఇక్కడ. ఐ వాజ్ ఆన్ ఎమిరేట్స్ ఫ్లైట్ టు దుబాయ్ దట్ టర్న్ అరౌండ్ ట్వైస్ బికాస్ ఆఫ్ ఇరానియన్ మిసైల్స్. నేను ఒక ఫ్లైట్లో వస్తున్నాను, దుబాయ్ ఎమిరేట్స్ ఫ్లైట్లో నుంచి నేను టువర్డ్స్ ఎన్ రూట్ టు తను ఎక్కడికి వెళ్తున్నారు, మరి వెళ్తున్న సమయంలో ఆ ఫ్లైట్ అనేది 2 ప్రమాదాలను తప్పించుకుంది అని చెప్పి ఇంకొక వార్త. ఇరాన్స్ స్ట్రైక్స్ ఆర్ పుట్టింగ్ దుబాయ్ సేఫ్, హ్యావ్ రెప్యుటేషన్ అండర్ స్ట్రైన్. సో మొత్తంగా దుబాయ్ నగరం పైన, దుబాయ్ ఉన్నటువంటి ఆ విమానాశ్రయం పైన, దుబాయ్లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ కార్యాలయం పైన దాడి జరుగుతుంది. ముమ్మాటికి వాస్తవం. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఇరాన్ అటాక్ ఆన్ దుబాయ్ అని కొడితే మీకు ఈ వార్తలు వస్తూ ఉంటాయి. సో చాలామంది దీన్ని తప్పు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. డోంట్ స్ప్రెడ్ ఫేక్ న్యూస్ అంటున్నారు. సో తర్వాత ఇంకేరు చెప్తున్నారు. బట్ మీరు కన్ఫర్మ్ చేసుకున్న 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఈ వార్తని ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తోంది. సో ఇరాన్ అటాక్స్లో ఈరోజు దుబాయ్ ఎంబసీ కార్యాలయం, ఏదైతే అమెరికా ఎంబసీ కార్యాలయం దుబాయ్లో ఉన్నటువంటి బిల్డింగ్ కుప్ప కూలిపోయింది. కొంత పాక్షికంగా అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ధ్వంసం అయిపోయింది. కావాలంటే మీరు ఆ ఇంటర్నేషనల్ మీడియా కథనంలో వచ్చిన వార్తల్ని కానీ లేదంటే ఇతరత్ర మీడియాని కూడా కంపేర్ చేసుకోండి. సో మీకు తెలిసిన వారు ఎవరైనా కనుక అమెరికాలో ఉన్న ఒక్కసారి వారితో కూడా క్రాస్ చెక్ చేసుకోండి. డ్రోన్లతో దాడి చేసింది అంటే అవన్నీ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ వాటంతరవై పేలిపోయి ప్రెసైజ్ టార్గెట్స్లో భాగంగా ఆ డ్రోన్లు పేలిపోతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆ డ్రోన్లు పేలిపోవడంతో అక్కడున్న ఎంబసీ కార్యాలయం పూర్తిగా కూడా కుప్పకూలిపోయింది. సో ఎంబసీ కార్యాలయం పైన దాడి జరిగిన విషయాన్ని ఇప్పుడు దుబాయ్ కూడా కన్ఫర్మ్ చేసింది. సో ప్రెసెంట్ దుబాయ్లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ కార్యాలయం కుప్పకూలిపోయింది. దాంట్లో ఎటువంటి తప్పుడు వార్త కానీ, మీకు తప్పు అందించే ఉద్దేశం కానీ, ఇది అవాస్తవం అని కానీ కామెంట్ చేసే వారికి జస్ట్ క్లారిటీ ఇవ్వడం కోసం మాత్రమే మళ్ళీ ఇది రిపీట్